ప్రభుత్వం ఎంతలా వైద్య సంరక్షణ చర్యలు తీసుకున్నా మీ సహకారం చాలా ముఖ్యం. మీ మద్దతు కావాలి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందర పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుందాం. సమర్థ నీటి నిర్వహణ చర్యలతో జనవనరులు కాపాడుకుంటూ వచ్చాం. భూగర్భ జలాలు పెంచగలిగాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింట్లో నీటిని నింపాం. ప్రాజెక్టులు పూర్తి చేసి సీమలో ప్రతి జిల్లాకు నీళ్లు తెచ్చాం. కుప్పం వరకు అందరి నీవా మొన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి చెప్పాను, అందరి మన కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో ఉంది, నీవా చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంవత్సరమే నీవా వరకు నీళ్లు తీసుకొచ్చి పూతలపట్టు నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాని సస్యశ్యామలం చేసి బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం మల్లన నుంచి తిరుపతి వెంకన్న వరకు నీళ్లు తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి 2 దేవాలయాల్ని, దేవుళ్ళని అనుసంధానం కూడా చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉదాహరణ, ఈ సంవత్సరమే పాత మన జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఆ కలెక్టర్ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి